నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, వారి త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం అల్లూరి స్మృతివనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు ఇతర సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, భీమవరం శాసనసభ్యుడు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకా సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించుకుని స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారు అన్నారు. అమృతకాల్ అనేటటువంటి భారత ప్రభుత్వ నిర్ణయంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశంగా ఈ యొక్క పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం, సమాజానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల మన భీమవరంలో జరుపుకోవడం జరిగింది. శుక్రవారం వేకువజామునే కలెక్టర్ నాగరాణి పట్టణంలోని రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో మున్సిపల్ అధికారుల్లో అలజడి ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు పట్టణంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. రోడ్లపైన వాణిజ్య సముదాయాలు, హోటల్స్, తోపుడు బళ్ల ముందు చెత్తను వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకుని మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లోని మోహన్ రంగా విగ్రహం వద్ద విఎంఆర్ కాపుమిత్ర ఎర్రంశెట్టి శివకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం 78వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదవారికి నూతన వస్త్రాలు, భోజనము అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభిమాన పాత్రుడిగా రంగా నిలిచారని, వారి త్యాగం మరువలేనిదని, వారి ఖ్యాత చెదిరిపోదని అన్నారు. నిస్సహాయులకు, నిర్భాగ్యులకు అండదండలుగా ఉంటూ వారికి నేనున్నాను అని నిలబడి పోరాటం చేసి అసువలబాసిన వ్యక్తి మోహన్ రంగా అని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం 108 మంది పేదవారికి నూతన వస్త్రాలు, భోజనాలను అందించారు. ఈ కార్యక్రమంలో వబిల్శెట్టి రామకృష్ణ, మొక్క శ్రీనివాస్, వీరమల్లి శ్రీనివాస్, బన్ను ప్రసాద్, జడ్డు శ్రీనివాస్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఎర్రంశెట్టి బ్రహ్మాజీ, భాస్కర్ రావు, పాపోలు ఆంజనేయులు, నల్లం అన్నపూర్ణ, వెంకటలక్ష్మి, మీనాక్షివల్లి, సంతోష్, సాధనాల చిన్న, పోనకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం ఏఎస్ఆర్ నగర్ లో ఉన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పిఎసి చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్, జిల్లా ఎస్పీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సీతారామరాజు కాంస్య విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మరి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనం పయనించాలి. స్వతంత్రం కోసం, దేశం కోసం పోరాడిన మహనీయుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయన మన భీమవరం ప్రాంత వాసి అవటం మన అదృష్టం. భీమవరం నియోజకవర్గం తాడేరు గ్రామంలోని ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రచార జాయింట్ సెక్రటరీ బండి రమేష్ కుమార్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు పెంటపాటి మురళీకృష్ణ, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ రంగా ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, అన్ని కులాల వారికి చెందిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.
బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించారని, మోహన్ రంగా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కొంతమంది దొండగులు ఆయనను ఏ విధంగా చంపారో అందరికీ తెలుసని అన్నారు. రంగా లాంటి నాయకులు ఎందరో ఉన్నారని, వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ భవనమును పునర్నిర్మాణం చేయాలని కోరుతూ భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సీతారామరాజు మెమోరియల్ పునర్నిర్మాణ సాధన కమిటీ నిరాహార దీక్ష చేపట్టింది. భీమవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న సీతారామరాజు మెమోరియల్ భవనం శిథిలావస్థకు చేరడంతో మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించి ఆ స్థలంలో తిరిగి నిర్మాణం చేయకుండా చెత్త వ్యర్థాలను వేస్తూ ఒక స్వాతంత్ర సమర యోధుని పేరుకు అపకీర్తి తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, అల్లూరి సీతారామరాజు మెమోరియల్ భవనంలో అనేక సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు జరిగేవని, తక్షణం ఆ స్థలంలో భవనాన్ని పునర్నిర్మాణం చేసే వరకు తాము పోరాడతామని తెలిపారు. భీమవరం పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో 3వ రోజు భీమవరం 3, 10 వార్డులలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పెంపు, తల్లికి వందనం కార్యక్రమాలను ఇంటింటా తెలియజేస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భీమవరం పట్టణంలోని 3వ వార్డులో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, వాటి పరిష్కారానికి పట్టణ కమిషనర్తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో మహాసుదర్శన హోమం ఘనంగా జరిగింది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన హోమం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగిసింది. వేద పండితుల ఆధ్వర్యంలో లోకశాంతి కోసం మహాసుదర్శన హోమాన్ని జరిపినట్లు ఆలయ ఈవో నగేష్ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున మహాసుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పిఎస్సి చైర్మన్, ఎమ్మెల్యే పులపంతి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి అడిషనల్ ఎస్పీ భీమారావు రాయళ్లలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు, జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఈగల్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడమే ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయసూర్య, సిబ్బంది పాల్గొన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని గ్రామ సర్పంచ్ మంతెన రామలింగరాజు అన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో శుక్రవారం విప్లవ వీరుడు అల్లూరి 128వ జయంతిని క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మంతెన రామరాజు మాట్లాడుతూ ఆంధ్రులకు గర్వకారణంగా నిలిచిన సీతారామరాజు 1897 జూలై 4న పుట్టి యువకునిగా స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యూదుడిగా కీర్తి గడించారు అన్నారు. ఆయన జీవితం, పోరాటాలు ఈ తరం ప్రజలకు గొప్ప స్ఫూర్తిదాయకమని, విధి నిర్వహణలో, ప్రజాసేవలో అల్లూరి స్ఫూర్తిని అందరూ అనుసరించాలని అన్నారు. సీతారామరాజు ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్యంతో గళమెత్తిన తొలి పోరాట యోధుడని, ఆయన చూపిన త్యాగం, ధైర్యం, నాయకత్వ గుణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘ సభ్యుడు అల్లూరి బాపిరాజు, దండు రామపండురాజు, పచ్చమట్ల సుబ్బరాజు, పెన్నెత్స సత్యనారాయణరాజు, ముదుండి వెంకన్నరాజు, చేకూరి రంగరాజు, మంతెన వాసరాజు, కోసూరి ఆంజనేయరాజు, చేకూరి గోపాలరాజు, అల్లూరి మురళీరాజు, అల్లూరి సూర్యనారాయణరాజు, అల్లూరి సత్యనారాయణరాజు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి గ్రామ పెద్దలు అందరూ కూడా పూలదండలతో సత్కరించి సీతారామరాజు గారి పుట్టినరోజుని కేక్ కట్ చేసి గ్రామ పెద్దలందరూ కూడా ఈ ఉత్సవంలో మంచి పాల్గొని చేస్తున్నారండి. ఈ విగ్రహం 2007లో ఇక్కడ స్థాపించారండి. 2007 నుంచి కూడా ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కార్యక్రమం చేస్తూ ఈ అల్లూరి సీతారామరాజు గారి యొక్క వీరోచిత గాథల్ని ఈ ప్రాంతంలో తెలియజేస్తూ ఈ గ్రామంలో ఎంతో కొంత అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర తెలిసి ఉండటం వల్ల ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాలను చేసుకుంటున్నారండి. అత్తిలి గోగులంపేట ప్రాథమిక పాఠశాలలో విప్లవ వీరుడు అల్లూరి జయంతిని ప్రధానోపాధ్యాయుడు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. మన్యం ప్రజల స్వాతంత్ర్యం కోసం అల్లూరి విశేష ప్రతిభ కనపరిచి బ్రిటిష్ వారిని గడగడలాడించాడని అన్నారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని కవిత కూడా పాల్గొన్నారు.
అత్తిలి మండలం తిరుపతిపురం శివారు శివపురం గ్రామంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కింద సుమారు 4 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు నిర్వహించినట్లు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం కింద 2వ విడత నిధులు మంజూరవుతాయని అన్నారు. గత టీడీపీ హయాంలో నిర్మించుకున్న గృహాల వారికి నిధులు అందజేయాలని లబ్ధిదారులు కోరారు. పింఛన్లు మంజూరు చేయాలని కొంతమంది విన్నవించారు. చేనేత కార్మికుడు నిల్లా నాగరాజు గృహానికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పెన్షన్ల కింద 2,89,00,000, తల్లికి వందనం కింద 42 లక్షలు, వివిధ పనుల కింద 36 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రామ టీడీపీ అధ్యక్షుడు పంపన గోపాలరావు, కార్యదర్శి గుడిమెట్ల మల్లేశ్వరరావు, దేవస్థానం మాజీ చైర్మన్ బొబ్బా చంటి, మండల టీడీపీ కార్యదర్శి ఆల్తి అజయ్ కుమార్, ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, కృష్ణంరాజు, అల్లూరి ధనరాజు, ఎంపీడీఓ శామ్యూల్, విస్తరణాధికారి శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు. చరణ్ గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరోపించారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా సంక్షేమాన్ని పక్కదారి పట్టించారని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం వరిగేడు, తణుకు పట్టణంలోని 12, 13 వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటికే పర్యటించి ఏడాది కాలంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నియోజకవర్గంలో అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా పర్యటిస్తూ పిట్టల దొరలా పిట్టకథలు చెప్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదావ పట్టిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కింది స్థాయి వరకు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు విమర్శించారు. చంద్రబాబుపై బురద జల్లడమే వైసీపీ నాయకులు చేస్తున్న పని అని వ్యాఖ్యానించారు. పెన్షన్ పెంపుదల, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతుల ప్రయోజనం కోసమే పంట కాలువలను శుభ్రం చేస్తున్నామని, తూడు తొలగింపు వంటి చర్యలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో 60 లక్షలతో శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే రోడ్లను నిర్మించినారని అన్నారు. వరికేడు గ్రామంలో వేసవిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా శాశ్వత పరిష్కారం లభించేలా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి గ్రామంలో సైతం రబీలో శాశ్వత పరిష్కారంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమాన్ని అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో ఉన్నటువంటి శివపురం, అదేవిధంగా వరిగేడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 గ్రామాల్లోనూ కూడా గత సంవత్సర కాలంగా అందించినటువంటి సంక్షేమాన్ని, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడే అందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూటమి ప్రభుత్వం పట్ల, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నీ కూడా వారందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్లని 4,000 చేయడం కానీ, తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అయినాయని కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు 2
సార్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించడం జరిగిందని, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల పట్ల వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి కెనాల్స్ని, డ్రైనేజీలని, వీడ్ రిమూవల్, అదేవిధంగా కాలువలు తవ్వకాన్ని కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందనేది వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఈరోజు వరిగేడు గ్రామంలో గత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వరిగేడు నుంచి ఎర్రనీలగుంట వెళ్ళేటటువంటి ఏదైతే జిల్లా పరిషత్ రోడ్డు ఉందో దాన్ని 60 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోడ్డు పరిస్థితి చూస్తే గతంలో 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆ రోడ్డును నిర్మించడం జరిగింది. మరలా ఈరోజు ఆ రోడ్డును నిర్మించడం జరుగుతుంది. ఈ వరిగేడు గ్రామ ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో వారికి అందుతున్నటువంటి అభివృద్ధి పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. 2014 నుంచి 19 అప్పుడు కూడా ఈ గ్రామంలో ఆ రోజు రైతాంగానికి శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా ఇక్కడ మోటార్లు కానీ అదేవిధంగా కరెంట్ లైన్లు కానీ వేసి వేసవికాలంలో రబీకి ఎటువంటి సమస్య లేకుండా దాదాపు 800 ఎకరాలకి ఈరోజు సాగునీరు అందించే విధంగా కూడా శాశ్వత పరిష్కారాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతిపురం గ్రామంలో ఈరోజు పర్యటించాం. అక్కడ కూడా శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా అక్కడ కూడా మోటార్లు వేసి లిఫ్ట్ ద్వారా వారికి రబీలో నీళ్ళు అందించే విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు రైతాంగానికి కానీ మిగిలిన వర్గాలకు కానీ వారికి కావాల్సినటువంటి పనులు చేయాలంటే కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విప్లవ వీరుడు అల్లూరి మన్యం ప్రజల హక్కుల కోసం ఎంతో కృషి చేశారని అత్తిలి తహసీల్దార్ దశవంశీ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా జయంతి మహోత్సవాలు 78వ పుట్టినరోజు సందర్భంగా అత్తిలి సంత మార్కెట్ వద్ద ఉన్న రంగా గారి విగ్రహానికి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి దిల్శాల వెంకట్, జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోసంపూడి ప్రభు, వార్డు మెంబర్లు ఈడూరి రాంబాబు, సుంకర సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మండల సెక్రటరీ పొనుగు వినయ్ బాబు, రంగా అభిమానులు, జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతలో స్ఫూర్తి నింపే విధంగా తన పోరాట పటిమను బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై చేసినటువంటి ఘనత మన్యం వీరుడు అల్లూరికే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అన్నారు. శుక్రవారం అల్లూరి జయంతి పురస్కరించుకొని వెల్పూర్ రోడ్లోని విమాక్స్ థియేటర్ సెంటర్ వద్ద సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలిచి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి చేతుల్లో సీతారామరాజు మృతి చెందినప్పటికీ ఆయన ఆశయాలు, స్ఫూర్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆయన ముఖ్యంగా యువతకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక యువకుడిగా ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి అనేక సాయుధ పోరాటాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఎప్పుడూ కూడా వెనుకడుగేయకుండా బ్రిటిష్ వారు ఎన్ని అణగదొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆయన ఎదురొడ్డి నిలిచి అక్కడ ఉన్నటువంటి వాడి మన్యంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ కూడా సమీకృతం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశం స్వతంత్ర దేశంగా ఉండాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆ రోజు బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన స్ఫూర్తి ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. ముఖ్యంగా యువతకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గారిని ఒకసారి ఎప్పుడు మనం స్మరించుకున్న రోమాలు నిక్కబడుచుకునే విధంగా ఆయన స్ఫూర్తి మనందరికీ కూడా కనిపిస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. ఈరోజు వారి ఆశయాల్ని తీసుకెళ్లే విధంగా ఆయన అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా
ఈరోజు పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వారి ఆశయాల్ని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళగా యువత అంతా కూడా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వంగివీటి మోహన్ రంగా నిరంతరం కృషి చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పేర్కొన్నారు. మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో కులమతాలకు అతీతంగా సామాజిక న్యాయం కోసం రంగా అనేక పోరాటాలు చేశారని, సమాజ సేవలో ముఖ్యంగా పేదలకు అండంగా నిలబడిన మోహన్ రంగా స్థానం ప్రత్యేకమైందని అన్నారు. నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రంగా నిలిచిపోయారని అన్నారు. పేదల అవసరాలకు ఎప్పుడు అండగా నిలబడుతూ ఎక్కడ పేదలకు అన్యాయం జరిగితే అక్కడ నేనున్నాను అంటూ ఆయన నిలిచేవారని అన్నారు. ఎంతో మందికి ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలిచారని, ఆయన చేసిన పోరాటాలే ప్రజలకు స్ఫూర్తి ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా సమాజ సేవలో కులమతాలకు అతీతంగా ముఖ్యంగా పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ సామాజిక న్యాయం కోసం ఆయన అనేక పోరాటాలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ సమాజ సేవలో కానీ ముఖ్యంగా పేదలకు అండగా నిలబడటంలో కానీ మోహన్ రంగా గారి స్థానం ప్రత్యేకం. ఆయన ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన పేదల పట్ల ఎప్పుడూ కూడా వారి అవసరాల పట్ల కానీ స్పందించి వారికి అండగా నిలబడి ఎక్కడ పేదలకు అన్యాయం జరిగితే అక్కడ ఆయన నేనున్నానంటూ ముందుకు వచ్చి ఈరోజు పేదల కోసం నిరంతరం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. ఈరోజు ఎంతోమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఈరోజుకి కూడా ఆయన ఎంతోమందికి ముఖ్యంగా యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటే కులమతాలకు అతీతంగా మోహన్ రంగా గారు ఆయన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఆయన ముఖ్యంగా సామాజిక న్యాయ పోరాటాల్లో కానీ అలాగే రాజకీయాల్లో కానీ ఎటువంటి పోరాటాలు చేయాలి పేదలకి అండగా నిలబడడానికి, అదేవిధంగా సమాజ సేవ చేయడానికి, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కోవడంలో కానీ ఒక యువకుడిగా ఏ విధమైనటువంటి పోరాటాలు చేశాడో అటువంటి పోరాటాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తాయనేటువంటి సందేహం లేదు. ఈరోజు వారి ఆత్మకి శాంతి చేకూరాలని మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తణుకు క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు భూపతిరాజు వరాహ నరసింహరాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యదర్శి గొట్టుముక్కల శ్రీనివాసరాజు, పెన్నెత్స సుబ్బరాజు, శ్రీనివాసరాజు, గుబ్బల తమ్మయ్య, అయినపూడి శ్రీదేవి, వత్సవాయి వెంకట నరసింహరాజు, కోసూరి సత్యనారాయణ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. తణుకు పట్టణంలో క్షత్రియ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధుడు, దేశభక్తిని నరాన్న జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతి సందర్భంలో సీతారామరాజు గారు అతి చిన్న వయసులోనే దేశభక్తిని ఏర్పాటు చేసుకుని సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసుల తరపున మరి ఆయన ఎంతో పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహాయోధుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు అల్లూరి సీతారామరాజు గారు అంటే రాజులు మాత్రమే పరిమితం అని. కాదు, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన యొక్క పోరాట పటిమ
యావత్ భారత ప్రజలు కూడా గర్వించే విధంగా మనం ఇప్పుడు కూడా కొనసాగించాలి. అన్నిటికన్నా భిన్నగా దేశభక్తి అన్నది మరి ప్రతి మానవుడికి అవసరం. ఆ రోజుల్లోనే అతి చిన్న వయసులోనే ఆయన మరి ఈ దేశభక్తితో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే కాకుండా ఈ యొక్క గిరిజనుల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళ ద్వారా సాయుధమైనటువంటి పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధించగలదు అన్నాడు. అలాంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధ హస్తాలకి గురి అయిపోయి ఆయన ప్రాణాలు అర్పించిన మహానాయకుడు. అలాంటి మహానాయకుడి యొక్క జీవిత చరిత్రని ఈ భావి తరాల వారికి అందించాలంటే ప్రభుత్వాలు, రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వాలైనా తప్పనిసరిగా జీవిత చరిత్రని విద్యార్థుల యొక్క పాఠ్యాంశాల్లో భాగంగా పెట్టి ఏర్పాటు చేస్తే ఆయనకి నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని తెలియజేస్తారు. తణుకు అర్బన్ పరిధిలోని మున్సిపల్ ఓరియంటల్ హై స్కూల్ వద్ద ఏరియాలో జాతీయ డెంగ్యూ మాసోత్సవం జూలై 2025 అవగాహన కార్యక్రమాన్ని మరియు ఫ్రైడే డ్రై డే స్కూల్ హెడ్ మాస్టర్ కె వనజ ఆధ్వర్యంలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల అంతటా డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా పాటించవలసిన జాగ్రత్తల గురించి క్షేత్రస్థాయిలో సిబ్బంది అవగాహన కల్పిస్తారని, విద్యార్థులందరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుకొని ఇళ్ల ఆవరణలో నిరుపయోగ సామాగ్రిలో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైల్ ఏరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ సత్యనారాయణ, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.